నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీలో పవిత్ర సంగమం అవుతాయి. పవిత్ర కృష్ణానది తీరాన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తూ ఉందో ఇక్కడ ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, ప్రజాప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. క్రమబద్ధమైన జీవితం గడపడానికి మనసుకి శరీరానికి కోఆర్డినేషన్ కోసం ఏవైతే మన యోగ పురుషులు, ఋషులు, మునులు, మహానుభావులందరూ కొన్ని వేల సంవత్సరాలుగా ఒక క్రమబద్ధమైన జీవితం గడపడం కోసం మానవ సమాజానికి, ప్రపంచానికి అందించిన మహా గొప్ప ప్రక్రియ యోగ ప్రక్రియ. దాన్ని ప్రపంచం అంతా ఆచరిస్తూ ఉంటే మనం కొంతమేరకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ప్రజల్ని జాగృతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మొదలెట్టారు. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు క్రమం తప్పకుండా యోగా చేస్తారు. అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రముఖ వ్యక్తి, భారతదేశంలో ప్రముఖ వ్యక్తులు అయిన చంద్రబాబు నాయుడు గారు యోగా క్రమం తప్పకుండా చేస్తారు. చేయబట్టే వాళ్ళకి ఆ పనిచేసే శక్తి ఇదంతా వస్తూ ఉంది. తప్పకుండా అందరూ కూడా మన పెద్దలు, మునులు, ఋషులు ఏవైతే ఆచరించారో ఆ యోగ ప్రక్రియని, భారతీయ ప్రాచీన యోగ ప్రక్రియని వాళ్ళని చెప్పి కోరుకుంటూ అందరికీ యోగాంధ్ర శుభాకాంక్షలు. అందరూ మీ శరీరం, మనసు కోఆర్డినేషన్ కోసం యోగా నిరంతరం ప్రతిరోజు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.